గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. ఉస్తాదు సినిమాలో డైలాగ్ అట. అసలు గ్లాస్ అంటే సైజ్ అని ఎవరు చెప్పారు? అలా అని ఏ పురాణంలో ఉంది? ఏ సైన్స్ చెప్పింది? ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు, ఎవరూ అనలేదు గ్లాస్ అంటే సైజ్ అని. కానీ ఆ సినిమా రైటర్ అక్కడ స్పేస్ తీసుకున్నాడు, ఓ డైలాగును ఇరికించాడు. సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. పిఠాపురంలో అతనికి స్పేస్ లేదు, అయినా టీడీపీ నేత వర్మని అడిగి స్పేస్ తీసుకున్నాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ పిఠాపురంలో అధికార పార్టీ నుంచి బలమైన ప్రత్యర్థి బరిలో నిలవడంతో భయం, టన్నుల కొద్దీ భయం మొదలైంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 2 రోజులకే అవసరమైతే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానన్నాడు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్తో స్వాపింగ్ చేసుకుంటాడట. ఎంత దౌర్భాగ్యం! ఒక పార్టీకి అధినేత అయి ఉండి ఇప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలో, ఎంపీగా పోటీ చేయాలో క్లారిటీ లేదు. పోనీ ఏదో ఒకటి డిసైడ్ అయిన గ్రీన్ సిగ్నల్ మాత్రం బాబు గారో అమిత్ షా గారో ఇవ్వాలట. పిఠాపురంలో ఓటమి భయం ఏ స్థాయికి చేరిందంటే ఆయనను గెలిపించడానికి టీడీపీ బీజేపీ సరిపోవట. వంగ గీత గారు జనసేనలో చేరి ఆయన్ను గెలిపించాలట. అందుకే ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడట. చంద్రబాబు నుంచి మొదలు పెడితే లోకేష్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, నాదెండ్ల మనోహర్, ఇలా అందరికీ క్లారిటీ ఉంది ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఒక్క పవన్ కళ్యాణ్కు తప్ప. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో నటిస్తాడు, సినిమాల్లో పాలిటిక్స్ చేస్తాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఉస్తాద్ అనే సినిమాతో వస్తున్నాడు. ఏదో గ్లాస్ అట, సైజ్ అట, సైన్యం అట, పగిలే కొద్దీ పదునెక్కుతుందట, ఏవేవో తిక్క తిక్క డైలాగులన్నీ ఉన్నాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమా డైలాగులు కాసేపు పక్కన పెట్టి ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, పిఠాపురంలో గాజువాక భీమవరం రిజల్ట్ రిపీట్ అవుతుందని భయపడుతున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 2, వంగా గీత చేతిలో ఓటమి తప్పదని ఇప్పుడు కాకినాడ లోక్సభ వైపు చూస్తున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 3, నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా బాబు టిక్ పెట్టాల్సిందే అంటున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 4, నువ్వు ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ కొట్టాల్సిందే అంటున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 5, ఒక పార్టీకి అధ్యక్షుడివై ఉండి ఎవరో రైట్ అంటే కానీ పోటీకి దిగలేని దుస్థితిలో ఉన్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 6, ఇప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక బాబు అమిత్ షా వైపు చూస్తున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 7, టీడీపీ బీజేపీ తోడున్న గెలవలేనన్న భయంతో వంగా గీతాను నీ పార్టీలోకి రమ్మంటున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 8, నీ కోసం పిఠాపురంలో పనిచేయటానికి వచ్చిన నేతలు కార్యకర్తలను మరోసారి వంచావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 9, కాపు ఓట్ల కోసం పిఠాపురం ఎంచుకున్నావు, అది మాత్రమే గెలిపించదని త్వరగానే తెలుసుకున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 10, పిఠాపురం కాకినాడ రెండూ కలిసి రాకపోతే ఎన్నికలకు ముందే పోటీ నుంచి తప్పుకుంటావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.